పరలోకమందున్న మా తండ్రి, గతించిన ఏడాది అంతా మమ్మల్ని కాపాడి మరొక నూతన సంవత్సరంలోనికి ప్రవేశింపజేసినందుకు మీకు స్తుతులు స్తోత్రములు. ఈ ఏడాదిలో కూడా కుటుంబం తండ్రి తల్లి యొక్క మరణాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఏర్పాటు చేసిన తండ్రి సభలో నూతన సంవత్సరంలో తన అనేకులకు అర్థవంతమైన తండ్రి వర్తమానాన్ని అందించడానికి, వారితో మాట్లాడడానికి నన్ను వాడుకోండి. కొద్ది నిమిషాలు తండ్రి మీ పిల్లలను వాక్యం మీద మనస్సును కేంద్రీకరించడానికి మరింతగా తండ్రి మమ్మల్ని అందరినీ తండ్రి మీ బలమైన హస్తముల కింద సంధిస్తారని కోరుతున్నాను. నా ముందు చెప్పిన తమ్ముడిని, అధ్యక్షుల వారిని అందరినీ మరింత మీ పరిచర్యలో దీవించండి, కాపాడండి. ఈ వర్తమానము, ఈ కష్టము, ఈ ప్రయాస కొందరికైనా తండ్రి మరింత మారు మనసు వైపుగా నడిపించడానికి సహాయం అనుగ్రహిస్తారని కోరుతూ క్రీస్తునామని ప్రార్థన సమర్పిస్తున్నాం తండ్రి. చాలా చలిగా ఉంది, జాగ్రత్తగా కొద్ది నిమిషాలు వినండి. కొంచెం మన గుండెలు వేడెక్కే బరువెక్కే కొన్ని మాటలు ఉన్నాయి, జాగ్రత్తగా విందాం. దయచేసి చిన్న మనవి, అందరి దగ్గర బైబిల్ పెట్టుకోండి. ఇప్పుడు నేను చెబుతున్న మాటలు మీ దగ్గర బైబిల్ లేకపోతే ఖచ్చితంగా అర్థం కాదు. కాబట్టి బైబిల్ లేని వారు ఎవరైనా ఉంటే పక్కవారు బైబిల్ చూడండి, చూద్దాక. నిన్నటి దినాన్ని మనం నూతన సంవత్సరంలోనికి ప్రవేశించాం. ఈ నూతన సంవత్సరంలో రకరకాల విన్యాసాలతో మనుషులు కొత్త సంవత్సరానికి వెల్కమ్ చెప్పారు. రంగేసిన లెక్కలు, ముగ్గేసిన లెక్కలు. కేక్ కట్ చేసింది ఒకరు, కేక్ని మీద జల్లుకున్నది మరొకరు. ప్రియులను చూస్తుండగానే కొత్త సంవత్సరంలో అందరూ ఆనందంగా ఉంటే మరికొంతమంది ప్రియులను బాగొట్టుకున్నవారు మరికొంతమంది. కొత్త సంవత్సరంలో కొత్త బట్టలు వేసుకుని ఊరేగిన వారు కొంతమంది అయితే, పాత బట్టలు కూడా సరిగ్గా లేక ఏడుస్తూ కొత్త సంవత్సరంలో కూడా అదే పాత బతుకులతో ఉన్నవారు మరికొందరు. ఈ ఊగిసలాట మధ్య, ఈ మనుషులకు అర్థం కాని ఈ పరిస్థితుల మధ్య, ఈ మరణాలు విలయాల మధ్య, ఈ భయంకరమైన ఒత్తిళ్ళ మధ్య ఈ న్యూ ఇయర్ లేదా ఈ లైఫ్ అనేది మనకు అర్థం అవ్వాలి. చూద్దాగా ఆలస్యం చేయకుండా జాగ్రత్తగా వినండి. ఇది కొంచెం లోతుల్లోకి మరొకసారి వెళ్ళాల్సిన అవసరం ఉంది. బైబిల్ డైలీ చదువుతున్న వారు కూడా కాస్త డీప్ స్టడీలోకి ఇది వెళ్ళాల్సిన అవసరం ఉంది. అందరూ బైబిల్ ఓపెన్ చేయండి. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 5వ వచనం నుండి. అప్పుడు సింహాసనం మీద ఆసీనుడై ఉన్నవాడు, ఇదిగో సమస్తమును నూతనమైనవిగా చేయుచున్నానని చెప్పాను, మరియు ఈ మాటలు నమ్మకమును నిజమునై ఉన్నవి గనక రాయమని ఆయన నాతో చెప్పుచున్నాడనను. ఆగుతా. ఈ వాక్యాలను 31కి వాగ్దాన కార్డులుగా తీసుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. ఈ వాక్యాలను తలుపు గోడల మీద అంటించుకొని, ఇదిగో ఇక మాకు త్వరలోనే అద్భుతమైన కార్యములు జరగబోతున్నాయని ఆశ్చర్యపోతున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. నేను నేరుగా కొన్ని ప్రశ్నలు మిమ్మల్ని కౌంటర్ చేస్తున్నాను, చెప్పండి. కొత్త సంవత్సరం లాంటి వచనాలన్నీ మనం తీసుకుంటున్నాం. ఈ వచనాల అర్థాలు ఏమని తెలుసు అంటారా? ఒకవేళ సమస్తము నూతనమైందని ఒకవేళ మీరు అనుకుంటే నేను అడుగుతున్నాను, డిసెంబర్ వచ్చిందని మీ అప్పులు పోయాయా? చెప్పండి. మన ఇంట్లో చాలా మందికి రోగాలు ఉంటాయి. డిసెంబర్ వచ్చింది, పోయింది, ఇప్పుడు జనవరిలో అడుగెట్టామని రోగాలు పోయాయా? శత్రువులు మిత్రులయ్యారా? సీఎం గారు నీకు ఏమన్నా 1,00,000 రూపాయలు ఏమన్నా అకౌంట్లో వేశారు? ఏం వేస్తారు చెప్పండి? అవి ఏ రోగాలు?
అవే అప్పులు, అవే మనుషులు, అవే తోటిగాడ గొడవలు, అవే అత్త కోడల గొడవలు, అదే అన్నతమ్ముల గొడవలు. మన తలకాయ న్యూ ఇయర్లో ఏం మారింది? పాత సంవత్సరంలో ఏముందో చెప్పండి, కొత్త సంవత్సరంలో అదే. కాకపోతే ఈ మోజు ఒక నెల రోజులు నడుస్తుంది. నెల రోజుల తర్వాత మళ్ళీ మనకి కొత్త సంవత్సరం ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తాం. నేను మరలా అడుగుతున్నాను, ఏమర్థమైంది మనకి? కొన్ని వచనాల అర్థాలు మనకు తెలియవు. నేను అడుగుతున్నా, మీరు చూడండి, సింహాసనం మీద దేవుడు కూర్చున్నాడు. సింహాసనం అంటే దేనికి సైన్ అంటే గుర్తు. దేనికి గుర్తు? పవర్, అధికారానికి గుర్తు. దేని మీద అధికారం ప్రభువా నీకు అంటే, ఇదిగో ఈ ముల్లోకాల మీద అధికారం. సమస్తమును నూతనం చేయడానికి సింహాసనం మీద కూర్చున్నాడట. నేను మళ్ళీ తిరగేసి అడుగుతున్నాను, ఏమైంది నూతనత్వం? ఆ సంవత్సరం అలాగుంది, గతించిన సంవత్సరం అలా ఉంది, ఇప్పుడు ఈ సంవత్సరం ఎలా ఉంది, రాబోతున్న సంవత్సరం అలా ఉండబోతుంది. ఆయన సింహాసనం మీదే ఉన్నాడు, మనం భూమి మీద ఉన్నాం. ఏమైంది నూతనత్వం? ఏమన్నా నూతనత్వం కనబడినట్టు ఉందా? కార్డులు తీసుకుని మురిసిపోయాం. నిన్న మొన్న ఎవడో కార్డు తీసుకున్నాడు. ఆ కార్డు మరి కలిసిపోయిందో చూడకుండా ఇచ్చేసారో తెలియదు, కానీ ఆ కార్డు ద్వితీయోపదేశం కార్డు, న్యాయాధిపతుల్లో కార్డు ఒకటి, సరుకు ఒకటి ఇచ్చారు. ఆ ఇచ్చిన దాంట్లో ఎలా వచ్చింది? నువ్వు త్వరలో గర్భవతి అవుతావని. అవుతావా? ఇదిగో నువ్వు కుమారుని కంటావని వచ్చింది కార్డు. శిలక జ్యోతిష్యం చదివితే ఈ వాక్యాలు ఎప్పటికైనా అర్థం అవుతాయి. ఒక వాక్యాన్ని సందర్భంలోంచి కదిపిన, ఒక వాక్యాన్ని సందర్భంలోంచి బయటికి లాగిన ఎప్పటికీ వాక్యం అర్థం కాదని అడుగుతున్నాను. సందర్భాలు వదిలేద్దు దయచేసి. కొన్ని సందర్భాల్లోంచి మన వాక్యాన్ని చూస్తే వాక్యం మాట్లాడుతుంది, కానీ వాక్యాన్నే పక్కకి తీయడం ఏంటి? ఒకటి కలపొద్దు, ఒకటి తీయొద్దు అని బైబిల్లో ఉందిగా. అది బేసిక్ ప్రిన్సిపల్గా అది కూడా మనకు గుర్తుండదా? 31st కార్డులని నీకు 31st ఒక కార్డు ఏంటి? 66 పుస్తకాలు నీ చేతిలో పెట్టాడు. మొత్తం నీదే. నీది చదువు. ఇది చదివితే మొత్తం 66 పుస్తకాలు ఒక కార్డు అయితే అందులోంచి దేవుడు మాట్లాడతాడు నీతో. ఈ చదవకుండా ఏదో శిలకి ఏదో కార్డు తీసినట్టు ఒక రెఫరెన్స్ పక్కగా తీస్తే గర్భవతి అవ్వని వచ్చింది. అవుతావా? సందర్భాలు చెడగొట్టొద్దు, సందర్భాలు పక్కదో పెట్టొచ్చు. ఇప్పుడు మళ్ళీ నేను అవుతున్నాను, సమస్తము నూతనం చేస్తున్నాడు. ఏమైందని నూతనం చేయాలి? చాలా జరిగింది ఈ లోకంలో, చాలా భీకరమైన విషయం ఉంది. ఈ చలిలో మీ గుండెలు బరువెక్కిపోయే మాట ఏంటి చెప్పనా? ఒక ప్రేతాత్మ మన మీద అలా కూర్చుని ఉంది. ఒక భయంకరమైన దురాత్మ ఈ ప్రపంచాన్ని ఆవహించింది. వాడి చీకటి హస్తాల్లోనికి లోకాన్ని తీసుకుంది. బైబిల్ నేను చెబుతున్నానండి, మీరు మనస్సు పెట్టి చదవకపోతే, బైబిల్ సెన్స్ మీకు తెలియకపోతే ఏం చేస్తున్నాం మనకి ఏం అర్థమవుతుంది. అది కనుక నీకు అర్థమైతే నేను చెప్తున్నాను, నీ లైఫ్ చాలా బ్యూటిఫుల్గా మారుతుంది. రవి గారు కానీ వారి కుటుంబాన్ని కానీ వాళ్ళ మదర్ గూర్చి పడుతున్న ఆ వేదనలో హోప్ స్టార్ట్ అవుతుంది. ఏముంది? వెళదామా? చూద్దాం. మెల్లమెల్లగా ఒక్కొక్క రిఫరెన్స్ చూడండి. నేను చెప్తున్న జాగ్రత్తగా వినండి. ఒక పెద్ద పిక్చర్ మీకు అర్థమవుతుంది. గలతీలకు రాసిన పత్రిక, అపోస్తుడైన పౌలు గలతీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం. అపోస్తుడైన పౌలు గలతీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 4వ వచనం. మన తండ్రి అయిన దేవుని చిత్త ప్రకారం. ఎవరి తండ్రి? ఇందాక ప్రకటన గ్రంథంలో సింహాసనం మీద కూర్చున్నాడని చదువుకున్నామే, ఆ దేవుడే మన తండ్రి. ఆ తండ్రికి, సింహాసనం మీద ఉన్న తండ్రికి ఒక చిత్తం ఉందట. క్రీస్తు మనలను ప్రస్తుతపు దుష్ట కాలములో విమోచింపవలనని మన పాపముల నిమిత్తము తనను తాను అప్పగించుకున్న, అక్కడ ఓడొకటి ఉంది. మీరు చూడండి, యేసు ప్రభు వారు ఎందుకు చనిపోయారయ్యా అంటే నీ అప్పుల కోసం కాదు. యేసు ప్రభు వారి పరలోకం నుంచి ఎలలోనికి సశరీరుడుగా వచ్చినది
మీ ఇంట్లో పెంట గొడవలు చక్కబెట్టడానికి కాదు. యేసుప్రభు వారు వచ్చింది నీ తగాదాల పక్షాన నిలబడ్డానికి కాదు. యేసుప్రభు వారు వచ్చింది రకరకాల ఈ లౌకికమైన విషయాల కొరకు కాదు. ఒక పెద్ద ప్రాజెక్ట్ ఉంది ఆయనకి. మన బుర్రలకి మట్టి మెదళ్ళకి అర్థం కాని ఒక పెద్ద కార్యక్రమం జరగబోతుంది. అది మనల్ని కప్పేసింది, దాని నుంచి బయటికి మనం లాగాలి. ఆ నీడ, ఆ మాయ, ఆ చీకటి, ఆ దుష్టుడు యొక్క హస్తాల కింద మనం ఉండిపోయాం కనుక ఈ రోత రోజులన్నీ నడుస్తున్నాయి. ఏం చెప్పాలనుకుంటున్నాడు ఆయన? అదిగో ఆయన చెప్తున్నాడు, ఒక ఏజ్ నుంచి మనం విడిపించాలంట. ఆయన పెద్ద ప్రాజెక్ట్ ఏంటో తెలుసా? దుష్టకాలం. ప్రస్తుత ఏ కాలం అంట? దుష్టకాలం. బైబిల్లో కాలాలు ఉన్నాయి. అది 2023 క్యాలెండర్ కాలం కాదు. అది 2024 క్యాలెండర్ కాలం కాదు. అది గ్రెగేరియన్ క్యాలెండర్ కాదు. నువ్వు అనుకుంటున్న ఈ లెక్కల క్యాలెండర్ కాదు. బైబుల్ యూనివర్స్ టైంకి ఒక లైన్ ఇచ్చింది. ఆ లైన్స్లో ఒక టైం ఉందట. ఏ టైం అంటే హీ విల్ హేస్ అని ఉంటుంది. డేవిల్ టైం అంటుంది. డేవిల్ అంటే దయ్యం. ప్రస్తుతం నడుస్తున్నది ఏ కాలం అంటే సాతాను యుగం నడుస్తుంది. సాతాను యుగం, దుష్టధికారం అంటే ఒక దుష్ట యుగం ఉందంటున్నాడు. చూడండి, ఒక దుష్ట కాలం. ఫుట్నోట్లు ఇచ్చాడు. దుష్టుని యుగం. దుష్టుడు, దుష్టత్వం. ఈ క్యాలెండర్ అంటే 2023 అయినా, 2024 అయినా, 2050 అయినా, 2060 అయినా, 2070 అయినా, 3 ఏళ్ళు వచ్చిన ఈ కాలమంతా ఎవడది చెప్పను? దుష్టకాలం. అర్థం లేదు కదా? ఓపుగ్గా వినండి. ఆడి పని అర్థం కాకుండా మీకు చేస్తాడు. ఇక ఎక్కడ ఉంటాడు, మీ వెనకాలే తిరుగుతూ ఉంటాడు. మధ్యలో అటు ఇటు తిరగకండి చీకట్లో. నిజంగానే వినండి. వాడు విననీయకుండా ఉండడం వాడు ప్రాజెక్ట్. దుష్టకాలం అంటే నేను అడుగుతున్నాను, కాలము దుష్టకాలం ఎలా అయిపోయింది? బైబిల్లో ఎప్పుడు ఒక పిక్చర్ మనకు గుర్తుండాలి. మొట్టమొదటి ఒక మనిషి వచ్చాడు. అతడే ఆదాము. ఆదాముని దేవుడు బ్లెస్ చేశాడు. అవ్వమ్మని దేవుడు దీవించాడు. ఏమని దీవించాడంటే, ఈ సమస్త భూమిని, ఆకాశ పక్షుల్ని, భూమి మీద ప్రాకు ప్రతి జీవిని ఏలుడే మీకు నేను ఈ పవర్ ఇస్తున్నాను అన్నాడు. మనుష్యుడికి దేవుడిచ్చిన అధికారం ఏంటో తెలుసా? ఈ యూనివర్స్ని కంట్రోల్ చేసే పవర్ నీకు ఇచ్చాను. ఈ సృష్టిని ఏలే శక్తిని నీకు ఇచ్చాను. అందుకే మీరు కీర్తనలు 8వ అధ్యాయం చదివినప్పుడు ఎప్పుడైనా మీకు గుర్తున్నారు లేదో, ప్రభువా దేవాయి నువ్వు కలగజేసిన చంద్ర నక్షత్రములు, ఆకాశమును, చంద్రుడిని కలగజేసిన విధానం, ఈ ఖగోళమును చూసినప్పుడు మనస్సుని జ్ఞాపకం చేసుకున్నటకు వాడు ఏ పాటు వాడు అయినను నీ హస్తకృతములైన యావత్తు సృష్టి మీద వానికి అధికారము అనుగ్రహించావు. చదివారు ఎప్పుడైనా? చదువుతారు ఒకసారి. అసలు అమ్మ ఈ బైబిల్లో లేదంటారా వచ్చిన? చూస్తారు ఒకసారి, చూడండి. కీర్తన గ్రంథం 8వ అధ్యాయం చదువమ్మా. నీ చేతి పనుల మీద వానికి అధికారం ఇచ్చున్న. చేతి పనులు అంటే ఈ సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు, ఈ టైం. సూర్యుడు తిరిగితేనే టైం, భూమి తిరిగితేనే టైం, గ్రహాలు ఒకదాని వెనకాల ఒకటి తిరిగితేనే టైం. ఈ టైం అంతటి పైన, ఈ విశ్వం పైన నరుడికి దేవుడు అధికారం ఇచ్చాడు. ఎంత అధికారం అంటే, యెహోషువ నిలబడి సూర్యుడా ఆగిపో అంటే ఆగిపోయేంత అధికారం. ఏలియా నిలబడి వర్షం కురవద్దంటే ఆగిపోయేంత అధికారం. ప్రకృతిని శాసించేంత అధికారం. మోసే ఎర్ర సముద్రం ముందు నిలబడి పాయలైపో అంటే అయిపోయేంత అధికారం. సముద్రాన్ని చీరారు, ఆకాశాన్ని చీరారు, సూర్యచంద్రులను స్తంభింపజేశారు, టైం ఆపేశారు. ఒక మనుష్యుడికి, ఒక మట్టి మనిషికి ఈ యూనివర్స్ ఆగిపోద్దంటే ఆగిపోయేంత అధికారం తన పిల్లలకి ఇచ్చాడు. ఈ అధికారం అంతా ఎవరి చేతిలో పెట్టాడు తెలుసా? స్టార్టింగ్లో ఆదాము చేతిలో పెట్టాడు. ఆ మాట అర్థమవుతుందో లేదు? సృష్టి ఆయనది, స్వాస్యం ఆయనది, అధికారం మనకిచ్చాడు. దీని మీద ఒకడు కన్నేశాడు. వాడే సాతాను.
వాడు సరాసరి ఈ సృష్టి మీదే వాడు కంట్రోల్లోకి తెచ్చుకోవాలనుకున్నాడు. వాడికి లోపల ఎప్పుడు ఒక తహతహలు ఉంటుంది. ఆ తహతహలు ఏంటి చెప్పిన, నేను కూడా మీడియేటర్, నేను కూడా క్షమించాను, నేను కూడా మెయిన్ పర్సన్ అవ్వాలనుకుంటాను. దేవుడితో సమానమైన సింహాసనం కావాలి, దేవుడితో సమానమైన పూజలు అందుకోవాలి, దేవుడితో ఎప్పుడు వాడు పోటీ పడతాడు. ఆ పోటీ అక్కడ చెల్లలేదు కనుక ఆ పరలోకం నుంచి గెంటి వేయబడ్డాడు. ఆ గెంటి వేయబడిన వాడు సరాసరి వచ్చి ఈ భూమి మీద పడ్డాడు. ఈ భూమి మీద ఎప్పుడైతే పడ్డాడు, ఈ భూమి మీద అధికారాలు వాడు వచ్చే సమయానికి దేవుడి చేతుల్లో ఉన్నాయి. నెక్స్ట్ ఆదాము చేతుల్లో పెట్టబోతున్నాడు. ఈ విషయం అంతా వాడు గమనించి సృష్టిలో మనిషికి ఎప్పుడైతే అధికారం ఇచ్చాడో, ఇప్పుడు ఈ సృష్టి మీద ఉన్న అధికారం వీడి చేతుల్లోకి రావాలి అంటే ఇప్పుడు ఎవరిని ఆడి చేతుల్లోకి తీసేసుకోవాలి చెప్పు. ఆ మాట అర్థమవుతుందో లేదో? ఆదాము చేతుల్లో అధికారం పెట్టాడు. ఇప్పుడు ఆదాము చేతుల్లో ఉన్న అధికారం వీడి చేతుల్లోకి రావాలంటే ముందు ఆదాము అవ్వల్ని వీడి చేతుల్లోకి తీసుకోవాలి. ఎప్పుడైతే వీడి చేతుల్లోకి తీసుకున్నాడో ఆదాముకున్న పవర్, ఆదాముకున్న అధికారం, ఆదాముకున్న ఏలే గుణం సాతాను చేతిలోకి వచ్చేసింది. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఈ సృష్టి మీద అధికారం ఎవరికి ఉందయ్యా అంటే చెప్పండి, దుష్టునికి అధికారం. అందుకే ఇది దుష్ట యుగం. అంటే ఈ దుష్ట యుగంలోనే 2023 వస్తుంది, ఈ దుష్ట యుగంలోనే 2024 వస్తుంది. నువ్వు ఎన్ని క్యాలెండర్లు అంటే తిప్పు, ఈ టైం అంతా బాగా వినండి, ఈ భూమి మీద వాడి కనుసన్నల్లోనే నడుస్తుంది. ఒక మాట నేను చెప్పనా, అధికారం అంతా ఆయనదే, సృష్టి అంతా ఆయనదే. తెలుగులో సామెత ఉంది, సొమ్ము ఒకటిదే సోకు ఒకటిదే. సొమ్ము దేవుడిదైతే సోకు చేసేవాడు ఎవరు చెప్పండి? సాతాను. అంటే ఇప్పుడు ఈ సృష్టి యొక్క అధికారాన్ని మొత్తం ఈడు లాగేసుకున్నాడు అన్నమాట. అందుకే యేసుప్రభువు 2000 సంవత్సరాల క్రితం ఏమని మాట్లాడుచుండి ఒకసారి యోహాను సువార్త 14వ అధ్యాయం, యోహాను సువార్త 14వ అధ్యాయం, యోహాను సువార్త 14వ అధ్యాయం 30వ వచనం. యోహాను సువార్త 14వ అధ్యాయం 30వ వచనం. శిష్యులైన మీతో నేను ఇంకా విస్తరించి మాట్లాడవలసి ఉన్నది, ఈ లోకాధికారి వచ్చుచున్నాడు, నాతో వానికి సంబంధమేమీ లేదు. ఎవడంటాడు? ఈ లోకాధికారి వచ్చుచున్నాడు, వాడికి నాతో ఏ సంబంధం లేదు. లోకము దేవునిదే, ఈ సమస్త భూమి దేవునిదే. కానీ ఇప్పుడు అధికారం ఎవడి చేతుల్లో ఉంది? సాతాను చేతుల్లో. సాతాను చేతుల్లోకి ఎప్పుడైతే వెళ్ళిందో ఈ లోకాన్ని వాడి ఇష్టానుసారంగా నడిపిస్తున్నాడు. మళ్ళీ నా క్వశ్చన్ అడుగుతున్నాను, సాతాను చేతుల్లోకి లోకం వెళ్ళకపోతే దేవుడు ఊరుకుంటాడా అంటే ఊరుకుంటాడు. ఎందుకో చెప్పిన, ఆయన చిత్తము నెరవేర్చలేని మనుషులను దేవుడు బలవంతంగా కూర్చోపెట్టడు. అది ఆదామవ్వైనా, అది నువ్వైనా, నీ భార్య అయినా, నీ భర్త అయినా. వాడికి ఎవడు దొరికేస్తారయ్యా అంటే దేవుని చిత్తం ఎవరైతే నెరవేర్చరో వాళ్ళకి ఖచ్చితంగా దొరుకుతారు. ఉదాహరణ చెప్పనా, నువ్వు దేవుడు 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 అను, నీ ఇంట్లోనే నీకు విరోధంగా నిలబడిన వాళ్ళు ఉంటారు, గుర్తుపెట్టుకో. నువ్వు దేవుడు 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 అని తిరుగు, నీ దైవికమైన కార్యాలకి ఎంత అడ్డైపోతారో అడుగుతున్నాను. నువ్వు దేవుళ్ళు ఉన్నావు, వాళ్ళెందుకు దేవుళ్ళు ఉండలేకపోయారంటే ఆల్రెడీ వారు దేవుని చిత్తాన్ని నెరవేర్చడంలో వాళ్ళకి ఆసక్తి లేదు కనుక, వారికి దేవునికి వారి హృదయంలో చోటు ఇయ్యనొల్లకపోయారు కనుక దేవుడు చేయరాని కార్యములు చేయటకు నీ ఇంట్లో ఉన్న వారిని కొందరిని దుష్టినికి అప్పగించేశాడు. తీసుకో, స్క్రాప్ అంతా తీసుకో అంటాడు. ఆదామని తీసుకో, అవ్వమని తీసుకో. యోబు దగ్గరికి వచ్చి అలాగ అడిగాడు, యోబుని కూడా ఇచ్చేస్తావా అన్నాడు దేవుడు. కండిషన్స్ అప్లై అవుతాయి అన్నాడు. యోబునేమను, ఎందుకంటే యోబు నువ్వు అనుకున్నంత లూజ్ ఏం కాదు. నువ్వు అనుకుంటున్నావు లేదు, నువ్వు కంచేసావు, కాసావు, ఆస్తిని, పిల్లల్ని, భార్యని, ఆరోగ్యాన్ని అన్నీ కాపాడుతున్నావు కనుక నువ్వు కాపాడుతున్నావు కనుకున్నావు. ఒకసారి అవన్నీ తీసే ప్రభువా నీ యోబు ఉంటాడేమంటే
అన్నాడు, తీసేసిన ఉంటాడు, తీసేస్తున్నాను, ఎల్లో నేను చెబుతున్నాను, ప్రాణం జోలికి పోకన్నాడు. అంటే ఈ సృష్టి మీద వాడికి ఎంత అధికారం ఉన్నా దేవుడి పర్మిషన్ లేనిది వాడు ఏమీ చేయడు. దేవుడి పర్మిషన్ లేనిది వాడు ఏమి చేయడు. అయితే వాడు పర్మిషన్ తీసుకుంటాడంటే తీసుకుంటాడు. జేమ్స్ మీద పర్మిషన్ అని అడుగుతాడు, రవి గారి మీద పర్మిషన్ అని అడుగుతాడు, మోసే గారి మీద పర్మిషన్, ప్రకాష్ గారి మీద పర్మిషన్, ఇదిగో శ్రీకాంత్, శ్రీను ఎవరైతే ఉన్నారో వీళ్ళ మీద నాకు పర్మిషన్ కావాలి, ఇవ్వు, నా కాలంలో వీళ్ళతో ఎలా కబడ్డీ ఆడతావు ఇవ్వు అని అడుగుతాడు. దేవుడు ఎలా అంటాడు చెప్పనా? వద్దు, తీసుకెళ్ళకు అండ. ఆయన ఎదురు నిలబడి ఆయనే ఆయన గోకి ఎవడిని, సాతానుగాడిని, అసలు ఆడు అడక్కపోయినా ఆ సభలో ఆ సాతానుగాడిని దేవుడే గిచ్చి, భూమి మీద నా కుమారుడు అని యోబు సంగతి ఇంటివా అని ఈయనే ఇంటిస్తున్నాడు. ఎవరికి? నా మాటలు అర్థమవుతున్నాయా? అంటే ఈయన అడుగుతాడు, ఎందుకంటే వీళ్ళు నీ కాలంలో ఉన్న నా కోసమే బ్రతికే బిడ్డలని ప్రూవ్ చేస్తా. సవాల్ సాతాను తీసుకో, ఎవరెవరికి కావాలి తీసుకో. అలా దేవుడు అందరినీ ఇచ్చాడు. ఇచ్చినప్పుడు ఈ లోకం అంతా ఎలా అయిపోయింది చెప్పనా? దేవునికి పర్సంటేజ్ కన్నా సాతాను పర్సంటేజ్ ఎక్కువైపోయింది. ఈ మధ్య క్వశ్చన్ అడిగేస్తున్నారు, ఏమని అడుగుతున్నారంటే, ఈ లోకం అంతా ఎలా అయిపోతుంటే దేవుడు ఏం చేస్తున్నాడండి? కరోనా వచ్చేసిందండి, దేవుడు ఏం చేస్తున్నాడండి? గొడవలు ఎక్కువైపోతున్నాయండి, దేవుడు ఏం చేస్తున్నాడండి? దేవుడు ఎక్కడికి వెళ్ళిపోయాడండి? దేవుడు ఏమయ్యాడండి? నిద్రపోతున్నాడండి అన్నాడు. ఇలాంటి అడిగే వంకరోళ్ళు అందరికీ చెప్తున్నాను, జాగ్రత్తగా వినండి. దేవుడు ఏమైపోయాడని అడుగుతున్నావుగా, ఏమైపోయాడో, ఎక్కడున్నాడో, ఏం చేస్తున్నాడో నేను చెబుతాను, నువ్వు వింటావా? నువ్వు విను. నీకు ప్రశ్నించడమే తప్ప ఆ వెనకాల ఏం జరుగుతుందో ఈయనంత ఓపిక కానీ జ్ఞానము కానీ నీకుందా? మిమ్మల్ని అడుగుతున్నాను నేను. ఏడండి దేవుడు అంటావు, నీ కుటుంబంలో ఏదైనా జరిగిపోతే ఏడేటి? ఆ ఏడన్న వెనకాలే నేను అడుగుతున్నాను, ఆయన ఎక్కడున్నాడో నీకు తెలుసా? నీకు తెలియదు. ముందు వెనక చూడకుండా మాట్లాడడంలో పిహెచ్డి క్యాండిడేట్లు మనం ఎవరు? మనసు అస్సలు అర్థం చేసుకోకుండా అనేసి నాలుగు అడ్డగరిగేసి అయ్యో తప్పైపోయిందండి అలా అనేసుకున్నానని అలా సమర్థించుకోవడంలో దిట్ట. ఆ దిట్ట లక్షణాల దేవుడి మీద కూడా ఎగురుతున్నాయి. ఏమంటున్నా చెప్పండి? ఇదిగో ఏమైపోయాడంటే అని అడుగుతున్నాను. ఏం అవ్వలేదు, ఆయన ఉన్నాడు. ఓ బిగ్ ప్రాజెక్ట్లో ఉన్నాడు. ఒక పెద్ద ప్రణాళిక నెరవేరుస్తున్నాడు. ఆ ప్రణాళికని బుర్రకెక్కాలి. మరి రేపులు ఎందుకు జరుగుతున్నాయి, అచ్చులు ఎందుకు జరుగుతున్నాయి, ఒకరినొకరు ఎందుకు చంపుకుంటున్నారు, ఈ ఘోరాల కలేటంటే నీకు అర్థం అవ్వాలి. ఇదంతా ఎవడండర్లో ఉంది? సాతాన్ అండర్లో ఉంది. సాతాన్ అండర్లో ఉంటే అందరూ వాడి కంట్రోల్లో ఉంటే నేను అడుగుతున్నాను, మరి ఏ కార్యాలు జరుగుతాయి చెప్పు? నరహత్యలే జరుగుతాయి, మానభంగాలే జరుగుతాయి, దోపుడీలే జరుగుతాయి. ఎందుకంటే వాడు దుష్టుడు, వాడు దుర్మార్గుడు, వాడు ఆది నుండి నరహంతకుడు, అబద్ధికుడు, వాడు అబద్ధానికి జనకుడు. వాడి కిందున్న వాళ్ళందరూ వాడు అండర్లోనే ఉన్నారు కనుక వాడు చెబుతాడు వెనకలు ఉండి, రే పొడిసేరా అన్ని అని, తొక్కేరా అన్ని, తన్నేరా అన్ని, అలా చేయరా ఇలా చేయరా అని. అంటే ఈ ప్రోద్బలం, ఈ ప్రోత్సాహం, ఈ మనుషుల మధ్య ఈ చిచ్చులు, ఈ గొడవలు, ఇలాంటి పుల్లలు పెట్టే లక్షణాలన్నీ వెనకుండి ఎవడు చేస్తున్నాడంటే ఈ సృష్టి మీద చెప్పండి ఆడున్నాడు. ఆడు ఒక్కొక్క దిక్కును ఒక్కోలా యాక్టింగ్ చేస్తాడు. ఓ రోజు యేసుక్రీస్తు వారు వచ్చారు. ఈ మనుషుల మధ్య, మట్టి మనుషుల మధ్య ఆయన నిలబడితే ఆయన మౌనం వెనకాల ఒక ప్రశ్న అడిగాడు అధికారి పిలాతు. పిలాతు అంటున్నాడు, నువ్వెవరివి, నువ్వెందుకు వచ్చావు, నువ్వెవరివి, నీ కూర్చి ఎన్నో విషయాలు వినబడుతున్నాయి, నువ్వెవరివి అని అడిగినప్పుడు యేసుప్రభువు చాలా స్పష్టంగా అన్నాడు, సత్యమును గూర్చి సాక్ష్యం ఇచ్చుటకు వచ్చింది అని అడుగుతున్నానండి. నీవెవరు, దేవుడు ఎక్కడున్నాడు, ఏమైపోతున్నాడు, అసలు పట్టించుకుంటున్నాడు లేదా? నీ ప్రశ్నలన్నిటికీ కలిపిన సారాంశపు ప్రశ్న పిలాతు అడిగిన ప్రశ్న, నువ్వెవరేవని అడిగినప్పుడు ఆయన చెప్పండి, నేను సత్యమును గూర్చి సాక్ష్యం ఇచ్చుటకు పుట్టి తిని అన్నప్పుడు వెంటనే పిలాతు ఏమనాలండి? సత్యం అంటే ఏంటి?
అని అడగాలి కదండి. అసలు నువ్వు పుట్టడం ఏంటి, సత్యం కొరకు నీవు రావడం ఏంటి, సత్యానికి పుట్టుకేంటి, పుట్టుకకి నీకు సత్యానికి సంబంధం ఏంటి, ఇదేదో నేను అర్థం చేసుకోవాలనుకుంటున్నానని అన్నాడా పెద్ద మనిషి? ఏమనలేదు. సత్యమును గూర్చి సాక్ష్యం ఇవ్వడానికి పుట్టిన దేవుడే తనను గూర్చి తాను ఏం చేయబోతున్నాడో చెబుతుంటే వీడి పక్క పోయి ఏం కడుక్కున్నాడట. మనుషులు ఎలాటో చెప్పనా, దేవుడు ఎప్పుడు సత్యం చెప్తుంటాడండి, కానీ వినరు. పక్కకు పోయి చెప్పండి, ఎవడు పనుల్లో వాడు ఉంటాడు. ఎందుకు బుర్రలకి ఎక్కదో చెప్పనా, ఆయన ఎక్కడున్నాడని అడుగుతున్నావు, ఆయన ఎక్కడున్నాడో చెబుతాడు, నువ్వు వింటున్నావా? పిలాతు చెబుతున్నాడు, ఇదిగో నేను సత్యమును గురించి సాక్ష్యం ఇచ్చడానికి పుట్టదనని పిలాతుకు చెబుతుంటే పిలాతు వినలేదు. పిలాతే కాదు, ఈ రోజున్న పుట్టినోడు ఎవ్వడు, ఆయన ఎందుకున్నాడు, ఎక్కడున్నాడో, ఏం చేస్తున్నాడో ఎవ్వడు వింటలేదు. ఎవడ పనుల్లో వాడు బిజీ ఉన్నాడు. ఎందుకు చెప్పినా, ఆడు అలా బిజీ చేసేసాడు. విన్నవడు. బైబిల్ ఏముందో తెలుసా, ఈ దుష్ట లక్షణాలతో నిండిపోయిన మనుషులకు దుష్టుడు జనకుడు తండ్రిగా ఉంటే అందరినీ దగ్గర తెచ్చుకున్నట, అందరు కళ్ళు మూసి వారి మనోనేత్రాలకు గుడ్డితనం కలగజేసి ఏం ఎక్కనీయకుండా చేశాడట. మీరు ఎప్పుడైనా గమనించారా? మనకు అన్నీ అర్థమవుతాయండి, వాక్యం అర్థమవుతుంది. ఎందుకంటారు? మూసేసాడు. అడు గుర్తెట్టుకో, నీకు అన్నీ అర్థమవుతాయి, ప్రతి సోది నమ్ముతావు, కానీ సువార్త నమ్ము. నేను మాట చెప్పనా, యేసుప్రభు వారు వచ్చారు, జీవించారు, మరణించారు, తిరిగి లేచాడు, 3వ రోజు వెళ్ళిపోయారు, మరలా ఒక రోజు వస్తాడు. ఆయన ఇంత పెద్ద ప్రాజెక్ట్లో ఉన్నారంటే అవునా అంటారు. ఈ సత్యాన్ని మాత్రం నమ్మరు. ఏం నమ్ముతారు చెప్పనా? ఆడెవడో వచ్చాడు, ఇలా గుద్దాడు, ఆ గుద్దుతాడు వెళ్ళి ట్రాన్స్ఫర్ మీద పడిపోయి మళ్ళీ కిందడిపోయి ఇలా లేచిపోతే హీరో ఈ బిల్డింగ్ మీన్స్ ఆ బిల్డింగ్ మీద ఏం పిక్చర్రా, ఎంతరా టికెట్? 150 రూపాయల. నేను అడుగుతున్న, ఒక మనిషి గుద్దితే ట్రాన్స్ఫర్ మీద పడిపోతాడండి? ఒక మనిషిని ఇంకో మనిషి గుద్దితే బంతిలా తేలిపడతాడండి? ఒక మనిషిని ఇంకో మనిషి కొడితే ఆకాశంలోకి ఎగిరి పడతాడండి? నేను అడుగుతున్నాను, ఇవేవి రీజనబుల్ లాజిక్ కాదని మనకు తెలుసు, కానీ ఆ సొల్లు నమ్ముతాం. 150 రూపాయలు ఇచ్చి నమ్ముతాం, 200 ఇచ్చి నమ్ముతాం, ఈ చెప్తంతా నమ్ముతాం. ఆడెవడో గుద్దెత్తే ఆడెగిరిపోవడం ఏంటి అని అడుగుతున్నా. అది ఎలా నమ్ముతున్నారా? నీకు అన్ని లాజిక్లు నమ్మితే భలే ఉందంటావు, సొక్క చింపేస్తావు, నోటి చింపేస్తుంటావు, జుట్టు చింపేసుకుంటావు, అన్నీ చింపేస్తున్నాడు. ఏముంది అందులో? అంత ఎమోషన్ ఏముందంటే అబద్ధాన్ని అంత బలంగా నమ్ముతావు. సత్యం చెబుతుంటే చెప్పండి, నీ కళ్ళుకి కనబడదు, నీ చెవులకి వినబడదు, అది కానరానివుడు వాడు ఏం చేస్తాడు చెప్పనా, నీ కళ్ళు పొడిసేస్తాడు. ప్రపంచాన్ని ఎలా నడిపించాలో అలా నడిపిస్తున్నాడండి, అలా జోగొడుతున్నాడు అన్నమాట. మీకు ఉదాహరణ చెప్తాను. ఎదురుగా చాలామంది స్నేహితులు ఉంటారు మనకి, అలా స్నేహితుల్లో అనిపించరు మనకి. చాలామంది తోబుట్టువులు ఉంటారు మనకి, ఆ తోబుట్టుల్లో అనిపించరు మనకి. ఇప్పుడు స్నేహితులకు ఒక పుస్తకం, ముఖం పుస్తకం, ఫేస్బుక్ స్టోరేజ్లో ఎంతమంది స్నేహితులను పెట్టుకొచ్చంటే 5,000 మంది. నా 2 బుక్లు అయిపోయినాయి, 10,000 మంది. మరి ఎవరో నాకు తెలియదు, అలా అయిపోయారు అంతే. నేను అడుగుతున్నాను, 5-10,000 మందిని అడుగుతున్నాను. కళ్ళ ముందున్న 5 స్నేహితులతో మనం సరిగ్గా మాట్లాడం, కానీ వెనకాల ఫాలోయింగ్కి మాత్రం ఎంతమంది స్నేహితులు పెట్టుకుంటాం? 5,000 మంది. అడుగుతున్నాను, 5,000 మందితో ఎప్పుడన్నా మాట్లాడలేదు. 5,000 మంది ఏం చేస్తారు నీకు తెలుసా? తెలియదు. మనం ఎంత అమాయకులు మనం చేసిందో చెప్పినా, ఈ దుష్టుడు ఈ దుష్ట యుగంలో కళ్ళ ముందున్న మనుషులతో మాట్లాడనివ్వకుండా కళ్ళ ఎదుట లేని మనుషుల కొరకు తాపత్రయపడరా అని నీ చేతుల్లో బుక్ ఎట్టింది. అర్థమైందా? ఆ బుక్లోనే ఎత్తుక్కుంటాం. ఆడు ఏ ఫోటో పెట్టాడు, లైక్లు ఏంటి, డిస్లైక్లు ఏంటి, కామెంట్స్, ఫాలోయింగ్ ఎంత పెరిగింది, ఫ్రెండ్ రిక్వెస్ట్లు ఏంటి, కొత్త మన లైక్ చేస్తున్నది ఎవరు, ఈ పిక్చర్ వంగిని పెట్టారు, రేపు నిలబడి పెడితే ఎలా వస్తుంది, ఇదే మోజులు ఉండిపోయిన అడుగుతున్నానండి. ఫోనులో మునిగిపోయామండి. అందుకే దీని పేరు ఏంటి చెప్పనా? నెట్ అంటే వల.
నీకు ఇంటర్నెట్ అనే వల ఆడేసాల ఆపేశాడు తెలుసా. వాడేసి ఆపేశాడు, అలా ఆడిని నాపాడు. సాటి మనుషులతో మాట్లాడినవాడు, ఎక్కడో కనబడిన ప్రపంచంలో స్నేహితుని ఎదుగుతుంటాం. ఇన్స్టాగ్రామ్ అన్నాం, ఫేస్బుక్ అన్నాం, రకరకాలు ఎత్తుకో. నీ కళ్ళ ముందున్న ఒక రిలేషన్స్ ఉన్నాయి, అవి పట్టుకండి మాట్లాడినాడు. అక్కడ వరకు ఎందుకండి భార్య భర్తలనే మాట్లాడినాడు కూడా అండి. ఆవిడకో ఫోన్ ఇచ్చాడు, ఈవిడికో ఫోన్ ఇచ్చాడు. సాయంత్రం పడుకునే ముందు ఒక మంచో చెడో ముద్దో ముచ్చట ఏమీ లేదు. అటేపుకి ఆవిడ తిరుగుతుంది ఫోన్ పెట్టుకుని, ఇటేపు వీడి తిరుగుతారు ఫోన్. నొక్కేసుకోవడం చూసుకోవడం ఏం చూస్తుందని అడుగుతున్నారు. ఆ ఫోన్లు వచ్చే కాపురాలు తినంగా జరుగుతున్నాయి. మార్చేస్తాడు. ఒక ఫ్రెండ్ వచ్చి మనతో వాడు ఏదో చెప్పుకోవాలనుకుంటాడు, అడుగుతున్నాను. వాడు చెప్పేదంటే వాడు మాట్లాడుతుంటే ఇలా నొక్కుంటుంటాం. ఎమోషనల్స్ కూడా మనం బుర్రకి ఎక్కట్లేదు. వాళ్ళు ఏదో మాట్లాడుతున్నారు, ఆ ఫోన్ చూడటమే సరిపోతుంది. ఆ రీల్స్, ఆ ఫోన్స్, ఆ చాటింగ్స్, ఆ స్టేటస్లు, ఆ ఎంటర్టైన్మెంట్ అడుగుతున్నాను. పెట్టాడు, బంధించేశాడు. సువార్త ఎక్కకుండా మన కళ్ళు చెప్పండి పొడిచేశాడు. ప్రస్తుతం నడుస్తున్నది ఏ టైం అంటే బైబిల్లో థియలాజికల్గా దాన్ని అంటారు ఈవిల్ ఏజ్, డెవిల్ టైం అంటారు. అది నడుస్తుంది ప్రస్తుతానికి. అది 2023 అయినా అలాగుంటుంది, 2024 అయినా అలా ఉంటుంది, 2000 దాటి 3000 వచ్చినా అలాగుంటుంది. ఈ డెవిల్స్ టైం అంతా అలాగే నడుస్తుంది. ఎందుకంటే ఇంకా 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 పతనం అయిపోతుంది. ఇంకేం జరుగుతుంది? డెవిల్ గాడు ఇంకా ఏం చేస్తున్నాడు చెప్పనా? డెవిల్కి ఉన్న లక్షణం ఏంటంటే విగ్రహారాధన చేయిస్తాడు. ఏం చేస్తాడు? విగ్రహారాధన. మోసే చూడండి, మోసే కొండ మీదకి వెళ్ళిన అహరోను కింద ఉండి వెంటనే అహరోను ఇశ్రాయేలు మధ్యలోకి దూరి వాడు ఏం చేయించాడండి? చెప్పండి మెటీరియల్ చెప్పండి. బంగారపు దూడని చేశాడు. రాజుల కాలంలో రాతి విగ్రహాలు చేయించాడు, మోసే కాలంలో బంగారు విగ్రహాలు చేయించాడు, రంగురాళ్ళు పొదిగించాడు, రకరకాలు చేయించాడు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు వాడు మనుషుల్ని ఎలా కప్పుతాడు చెప్పిన? సృష్టికర్తను వదిలేసి సృష్టిని పూజించు, బంగారాన్ని పూజించు, ఎండిని పూజించు, వజ్రాలు పూజించు, రాళ్ళు. ఇప్పుడు మీరు అనుకోవచ్చు, మేము యేసుప్రభువుని నమ్ముకున్న తర్వాత మేము ఏ విగ్రహానికి దండం పెట్టలేదంటే అంత లేదు, పెట్టెత్తున్నాడట. ఎలాగ చెప్పనా? బంగారం అంటే ఎంత మోజండి. విగ్రహానికి వాడిన ఏ పదార్థం అయితే ఉందో ఇప్పుడు అదే పదార్థం అంటే నీకు ఎంత మోజు. మొక్కుతున్నావా లేదా చెప్పు? ఇల్లు కోసం ఎంత పాకులాడిపోతాను, ఇల్లు 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 నడుతున్నాను. ఇంట్లో ఉన్న ఇల్లంతా నేను అడుగుతున్నాను, రాళ్ళు, రప్పలు, కంకరి ఎక్సెట్రా 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 అని అడుగుతున్నాను. నీ ఇల్లు అంటే నీకు పిచ్చి అయితే నీ ఇంట్లో ఉన్న రాళ్ళను నువ్వేం చేస్తున్నావు చెప్పు? పూజిస్తున్నావు, పూజించేలా చేస్తావు. నెక్స్ట్ అక్కడి నుంచి ట్రాన్స్ఫార్మ్ చేశాడు, ఆకారాలు మార్చి ఏ ఆకారంలోకి తెచ్చాడు తెలుసా? నీకు ఒక చతురస్రాకారపు ఒక డబ్బాని ఇంట్లో పెట్టాడు. ఇల్లు ఎలా ఓపెన్ చేసినట్టే బైబిల్ కనబడదు చెప్పండి. చక్కగా 4 పలకలు ఒక అద్దం కనబడుతుంది. టీవీ పూజ, మొబైల్ పూజ, మెటీరియల్ పూజ, పదార్థం పూజ, రాళ్ళు, రప్పలు, అన్ని పూజ, ఫోన్లు, ఎక్సెట్రా ఎక్సెట్రా ఎన్నైతే ఉన్నాయో పదార్థాన్ని పూజిస్తూ బతకట్లేదు చెప్పండి. నేను అడుగుతున్నాను, వ్యక్తుల కన్నా ఈ సొసైటీలో వస్తువులకే విలువ ఎక్కువ ఉంది కదండి. నేను మాట చెప్పనండి, వస్తువులు పోతే మళ్ళీ కొనుక్కొచ్చండి, వ్యక్తులు పోతే కొనుక్కోవడానికి వాళ్ళు ఏమైనా సంతలో దొరుకుతారా? కానీ విషయం ఏంటి చెప్పనా? వ్యక్తుల కన్నా మనకి వస్తువులు అంటేనే విలువ. వ్యక్తుల కన్నా వస్తువులు అంటే ఎందుకు? నువ్వు వస్తువులకి విలువిచ్చేలా చేశాడు వాడు. అందుకే ఇదొక దుష్ట యుగం, పూజించాడు, పోల్చాడు, రకరకాలుగా చేశాడు. ఇప్పుడు అడుగుతున్నాను, మరి ఇదంతా దుష్ట యుగం అయితే మరి ఎప్పుడు ఈ యుగంలో ఎప్పుడు నెమ్మది ఉందంటే మీరు చూడండి. ఈ యుగంలో ఎలా ఉంటుంది చెప్పనా? రాగాలు ఉంటాయి, బాధలు ఉంటాయి, అప్పులు ఉంటాయి, కొట్లాటలు ఉంటాయి, కలహాలు ఉంటాయి, ఇబ్బందులు ఉంటాయి, నరహత్యలు ఉంటాయి, ఘోరమైన కార్యక్రమాలు జరుగుతాయి. ఎప్పుడు ఇలాగే జరుగుతుంది.
అది 2023లో జరుగుతుంది, 22లో జరిగింది, 2020లో జరిగింది, ఇప్పుడు 24లో జరుగుతుంది. కొత్తగా జరిగేది ఏమి లేదు. ఇంకే రక్తపాతాలు పెరుగుతాయి. ఆడున్నంత కాలం అలా జరుగుతుంది. మరి ఎప్పుడు ఆగుతుంది ఇది? క్యాలెండర్ మారితే ఆగదు. మరి ఎప్పుడు ఆగుతుంది ఇది? ఈ టైం ఎప్పుడు మారుతుందంటే రూపాయి ముగ్గేసి బాయ్ 2023, వెల్కమ్ 2024 అంటే ఆగదు. 2023 వెల్కమ్ 2024 అంటే ఆగదు. నువ్వు అద్దుపై ముగ్గేస్తే ఆగిపోదు, అద్దుపై కేక్ చేస్తే ఆగిపోదు. ఈ టైం ఆగాలంటే నాకు అడిగారుగా ప్రశ్న, దేవుడు ఎక్కడున్నాడు, ఏం చేస్తున్నాడు, ఎక్కడున్నాడు, ఏం చేస్తున్నాడు అడుగుతున్నారుగా. ఈ అడుగుతున్న వాళ్ళందరికీ చెప్తున్నాను, ఈ టైం ఆపడానికి చూస్తున్నాడు, ఈ టైంనే మార్చేయడానికి చూస్తున్నాడు, ఈ దుష్ట యుగాన్ని తీసేయడానికి చూస్తున్నాడు. అంటే ఈ దుష్ట యుగం పోతే గాని ఈ ఆకలి దప్పులు, ఏడుపులు, ఈ కన్నీళ్ళు, ఈ రోదన ఇది పోదుగాక పోదు. ఇది పోవాలి అంటే మరొక యుగం చెప్పండి రావాలి. ఆదాము చెడగొట్టిన యుగం పోవాలి. ఆదాము చెడగొట్టక ముందున్న మంచి యుగం మళ్ళీ రావాలి. అది ఎప్పుడు జరుగుద్ది? 24 కాదు, 25 కాదు, అది ఎప్పుడో మనకు తెలియదు. కానీ ఒక గుర్తిచ్చాడు. మత్తయి సువార్త చూడండి, జాగ్రత్త చూడండి. మత్తయి సువార్త త్వరగా ముగించుకుందాం. మత్తయి సువార్త 39వ అధ్యాయం. మత్తయి సువార్త 13వ అధ్యాయం 39వ వచనం. మత్తయి సువార్త 13వ అధ్యాయం. వాటిని ఇత్తిన శత్రువు అపవాది, కోత యుగ సమాప్తి, కోత కోయువారు దేవదూతలు. ఎప్పుడు పోద్దట? కోత యుగ సమాప్తి. ఏ యుగ సమాప్తి? అర్థమవుతుందో లేదో? అర్థమవును అనండి. కోత యుగ సమాప్తి అండి. ఏ యుగ సమాప్తి? గలతీ పత్రిక 1:4 చదివంగా దుష్ట యుగం. ఆ దుష్ట యుగపు సమాప్తి. ఆ దుష్ట యుగం సమాప్తం అయిపోవాలంటే, ఈ యుగము సమాప్తం అవ్వాలి అంటే ఒకటి జరగాలి. ఏం జరగాలి? గోధుమలను చెప్పండి, గురుకులను వేరు చేయాలి. గోధుమలను గురుకులను వేరు చేసేంత వరకు యుగ సమాప్తి జరగదంటే ఆ యుగము ఆగిపోవాలి. ఏ యుగం? దుష్టుని యుగం. అంటే దుష్టుని యుగంలో ఎవరున్నారు? ఈ మనుష్యులు వాడి కింద పాపానికి, ఆశలకి, అడి ఆశలకి బానిసలు అయిపోయి ఉన్నారు. వీళ్ళని బయటికి తీసుకురావాలి. ఎప్పుడు తీసుకొస్తాడు? ఆయన రావాలి. మొదటి రాకల్లో వచ్చిన యేసుక్రీస్తు వారు ఆయన రావాలి. ఆయన వస్తాడు. దేవదూతలందరూ కలిసి ఆయనతో సహా ఇదిగో వేరు చేస్తారు. ఏమి వేరు చేస్తారంటే ఇదిగో దుష్టుని నుంచి నీతిమంతులను వేరు చేస్తారు. దుష్టుని నుంచి చెప్పండి గురుకులను వాడితో కలిపి నరకానికి పంపిస్తారు. అంటే ఈ యుగం ఎప్పటి వరకు పనిచేస్తుంది అయ్యా అంటే బైబిల్ చెప్తుంది ఇదిగో ఈ యుగము పని చేస్తుంది. అంటే ఎప్పుడు 2 యుగాలు కనబడుతున్నాయి చూడండి. ఈ యుగము చెప్పండి రాబోతున్న మరొక యుగం. మరో రెఫరెన్స్ చూడండి. మత్తయి సువార్త 12వ అధ్యాయం. మత్తయి సువార్త 12వ అధ్యాయం. మత్తయి సువార్త 12వ అధ్యాయం 32వ వచనం. మత్తయి సువార్త 12వ అధ్యాయం 32వ వచనం. మాటలాని వానికి ఈ యుగం మందైనను రాబోబు యుగం మందైన మీకు ఏమర్థమవుతుందండి? ఆ వచనం చెబితే ఏమర్థమవుతుంది? ఇదొక యుగం ఉంది చెప్పండి, రాబోయే యుగం ఉంది. ఇదొక యుగం ఉంది, రాబోయే యుగం. మరలాడుతున్నాను, ఇప్పుడున్న ఈ యుగం ఏ యుగం చెప్పండి? దుష్టుని యుగం. ఈ దుష్టుని యొక్క దుష్టత్వపు కార్యాల నుంచి హత్యలు, నరహత్యలు, భయంకరమైన దోపిడీలు, ఈ రాజకీయ నాయకుల యొక్క నాటకాలు, ఇవన్నిటి నుంచి మనిషి స్వేచ్ఛగా ఏ రోగము, ఇబ్బంది, ఏ ఆకలి, ఏ కన్నీరు లేకుండా బతకాలి అంటే ఎప్పటికీ యుగంలో జరగదు. యుగం మారిపోవాలి. యుగం మారిపోవాలంటే ఆ యుగం ఎప్పుడు మారుతుంది? అందుకే చెప్తున్నాడు, ఇంటిస్తున్నాడు చూడండి. ఈ యుగమందైనను రాబోయే యుగం అంటే అక్కడ 2 మాటలు కనబడుతున్నాయి. ఇదొక యుగం ఉంది, రాబోయే ఒక యుగం ఉంది. ఇంకా కన్ఫర్మ్ చేసుకుందాం. పేతురు రాసిన లూకా సువార్త క్షమించండి పేతురు రాసిన మొదటి 2వ పత్రిక 3వ అధ్యాయం 13వ వచనం చూడండి.
పేతురు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 13వ వచనం. ఆయనను మనం ఆయన వాగ్దానమును బట్టి కొత్త ఆకాశమును కొరకును కొత్త భూమి కొరకును కనిపెట్టుచున్నాము. వాటి యందు నీతి నివసించును. ప్రియులారా, మీరు కనిపెట్టువారు. ఏదో చెప్తున్నాడు, కొత్త ఆకాశము, చెప్పండి, కొత్త భూమి. ఈ భూమి మీద న్యూ లేదు, కొత్తదేమీ లేదు. ఈ భూమి మీద న్యూ ఇయర్ లేదు, ఈ భూమి మీద కొత్తదేమీ లేదు. అదే అప్పులు, అదే బాధలు, అదే గొడవలు, అదే చేదరింపులు, అదే మరణాలు, అదే రోగాలు, అదే మనుషులు, అదే కాలాలు, అవే జీవితాలు. కొత్తదేమీ లేదు. కొత్తది సమస్తము కొత్తగా రావాలి అంటే ఈ భూమే మారాలట, ఈ ఆకాశమే మారాలట. ఇదంతా ఎప్పుడు మారుతుంది ప్రభువా అంటే అన్నిటికీ లింక్ ఉంది. ఆయన రావాలి. ఆయన ఎప్పుడైతే వస్తాడో ఈ దుష్ట యుగాన్ని తీసేసి, చెప్పండి, క్రొత్త యుగాన్ని ఒకటి స్టార్ట్ చేస్తాడు. ఆ లైఫ్ ఎలా ఉంటుందంటే చాలా అద్భుతంగా ఉంటుంది. ఎలా ఉంటుందో ఒకసారి చూస్తారా? రెఫరెన్సే చూడండి, రెఫరెన్స్ చూద్దాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం. ఆ రోజు ఎలా ఉంటుందో చెప్తున్నాడు చూడండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 51-52 వచనాలు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 51-52 వచనాలు. మనమందరము నిద్రించము గాని నిమస్సములో రెప్పపాటున కడబూరం మ్రోగగానే మనమందరము ఏమవుతామంట? మార్పు పొందుతూ, మరలాడుతున్నాను, మార్పు పొందుతూ. ఏ మార్పు? యేసు ప్రభు ఎలా ఉన్నాడో బాగా వినాలి. మరణించి తిరిగి లేచిన తర్వాత యేసు ప్రభు ఎలా ఉన్నాడో ఎగ్జాక్ట్గా అలా మారిపోతామంట. యేసు ప్రభు ఎలా ఉన్నాడంటే గెటప్ కాదు. యేసు ప్రభు అంటే నిలువుటంగి, ఈ గోల్డెన్ హెయిర్, లాంగ్ హెయిర్, లాంగ్గా ఉండే గడ్డం, ఇది కాదు. యేసు ప్రభులో ఉండడం అంటే ఆయన మరణించి తిరిగి లేచిన తర్వాత మీరు అబ్జర్వ్ చేశారా? చూస్తుండగానే ఎంఐ మార్గంలో ఉన్నాడు, చూస్తుండగానే నజరేతులోకి వచ్చాడు, చూస్తుండగానే యెరూషలేములో ఉన్నాడు. ఇవన్నీ రెప్పపాటు అంటే సెకండ్స్లోనే ఒక ఆత్మదేవుడైన లేదా ఒక పునరుద్ధానం చెందిన ఒక దేహం రెప్పపాట్లు ఈ టైం దాటి తిరుగుతుంది. చూడండి, మాట మీకు అర్థమైందో లేదు? అందరికీ ఎక్కదండి ఇది. ఎందుకంటే అందరికీ ఏం చేశాడు చెప్పండి, పొడి చేయడు, అందరికీ ఎక్కదు. మనకి ఇలా గుద్దెత్తాలు ఎగిరిపోయాడంటే ఎక్కుతుంది, మనకి ఆడ ఇలా కింద అడిపోయాడంటే అది ఎక్కుతుంది. మనకి ఈ ఎక్కువ మనకి ఏదంటే ఏదో అర్థమవునంటే ఉంది, అర్థమవునట్టు ఉందని అంటారు చూడండి, చాలామంది. అయిపోయింది. మళ్ళీ చెప్తున్నాను వినండి, ఏం చెప్తున్నాడు? ఆ లైఫ్ ఎలా ఉంటుందంటే ఇది చివరిలో జరగబోతుందంటే ఈ యుగము అంతంలో, ఈ దుష్టయుగం అంతంలో ఆయన వచ్చాక ఏం జరుగుతుందంటే మనుషులు, నీతిమంతులు రెప్పపాటును మారిపోతారు, జూమ్ చేసినట్టు మారిపోతారు. ఒకేసారి మారిపోతారంటే ఎలా అవుతారు? ఈ రోగాలతో, ఏడుపులతో, వయసు అయిపోతున్న ఈ దేహాలతో, ఇబ్బందులతో ఏడుస్తున్న, మరణాలతో ఏడుస్తున్న ఈ దేహం మరణించకుండా మారిపోతుందంట. ఏడుపులతోనే దేహం ఏడుపులు లేని జీవితంలోకి మారుతారు, రెప్పపాటును మారుతుంది. ఎలా ఉంటుందంటే ఇదిగో ఆయన మరణించి తిరిగి లేచినప్పుడు చూడండి, శిష్యులు ఇంకా లోపల కూర్చుని ఉండగా, వేసిన తలుపులు వేయబడి ఉండగా, కట్టబడిన గోడలు కట్టబడి ఉండగా, నిద్రించి లేచిన ఆయన మూయబడిన గోడల మధ్యలోంచి లోపలికి వెళ్ళిపోయాడు. ఎలా వెళ్ళిపోయాడు? అదొక లైఫ్, అదొక విచిత్రమైన జీవితం. చూస్తుండగా పరలోకానికి వెళ్ళాడు, చూస్తుండగా భూలోకానికి వచ్చాడు, రెప్పపాటు మళ్ళీ భూలోకానికి వచ్చాడు, రెప్పపాటున ఈ విశ్వాల కాలాడ దాడుతున్నాడు. దీన్ని ఏమంటారు చెప్పిన? యూనివర్సల్ టైంని బ్రేక్ చేయడం అంటారు. సైన్స్ కొత్త తెలిసిన అర్థమవుతాయి. దీన్ని ఏమంటారు చెప్పిన? మనకు అర్థం కాని ఒక డైమెన్షన్ అంటారు. మనకి 3 డైమెన్షన్లోనే అర్థమవుతాయి. ఇది కూడా అర్థమవుతాయేమో నేను అనుకుంటున్నాను. 3 డైమెన్షన్లోనే అర్థమవుద్ది. ఇప్పుడు 3 డైమెన్షన్ అంటే మనం అందరం 3 డైమెన్షన్ అంటే 3 ముఖస్త్రాల్లో బతికే జీవులు. 3 డైమెన్షన్ అంటే ఇలా ముందుకు వెళ్ళగలం, వెనక్కి వెళ్ళగలం. ఇది ఒక డైమెన్షన్.
ఇలా పక్కకి వెళ్ళగలం, ఇది ఒక డైమెన్షన్. ఇలా పైకి వెళ్ళగలం, కిందకి రాగలం, ఇది ఒక డైమెన్షన్. అంతకు మించి ఇంకేమైనా చేయగలమా? ఇలా వారికి వెళ్తున్నాను అనుకో, అది లెక్కల్లోకి రాదు, అది పక్కనే అంటారు. డైమెన్షన్ అంటే మన తర్వాత ఒక డైమెన్షన్ ఉంటుంది, అంటే 4th డైమెన్షన్, 5th డైమెన్షన్, 6, 7, 8, 9. సైన్స్ ఇప్పుడు అంటుంది 10 డైమెన్షన్స్ ఉన్నాయి. అది ఎలా ఉంటుందంటే మీకు ఎలా చెప్పాలి నాకు అర్థం అవ్వట్లేదు. ఇప్పుడు మనం ఉన్నామా, ఇప్పుడు ఇలా నడుచుకుంటూ ఇక్కడ ఒక హాల్ ఉందనుకోండి, ఇలా నడుచుకుంటూ మళ్ళీ ఇలా నడుచుకుని ఇలా దిగి వచ్చేయగలం మనం, కానీ ఆ డైమెన్షన్లో వచ్చేస్తాం. చాలామంది అడుగుతాడు, మేఘాల మీద యేసుప్రభు ఎలా వెళ్ళిపోయాడంటే అది డైమెన్షన్ రయ్యా, నీకు అర్థమవుతుంది. మేఘాల మీద ఎలా అంటే ఆ డైమెన్షన్ వేరు, ఆ టైం వేరు, ఆ కాలం వేరు, ఆ విశ్వ కొలమానం వేరు. అందులో వెళ్ళిపోతే అలా వెళతారు, ఎలా వెళతారు, కాలానికి అతీతంగా వెళతారు. కాంతి వేగాలతో దాటలేని ఈ కాలాన్ని రెప్పపాటుని దాటేస్తారు. అలాంటి లైఫ్ రాబోతుందంట. ఎప్పుడు వస్తుంది ప్రభు అంటే ఆయన రావాలి. ఇందాక ప్రశ్న అడిగారు కదా, ఏం చేస్తున్నాడు దేవుడు అంటే ఈ ప్రాజెక్ట్ సెట్ చేస్తున్నాడు. నా మాట అర్థమవుతుందా? వెనకాలుండి దేవుడు ఏం చేస్తున్నాడంటే దుష్టుడు పరిపాలిస్తున్నాడు, ఈడు దుష్ట యుగాన్ని ఎప్పుడు తీసేయాలా అని సింహాసనం మీద కూర్చొని సమస్తమును నూతనము చేయడానికి ఆయన ప్రణాళికలు సిద్ధము చేస్తున్నాడు. చాలామంది అడుగుతున్నారుగా, ఏం చేస్తున్నాడు? ఇది చేస్తున్నాడు ఆయన. తన శత్రులను తన పాదముల క్రిందకు తెచ్చుకునేంత వరకు ఆ యూనివర్స్ పైన ఆవల కూర్చొని ఇదంతా చేస్తున్నాడు. ఇది ఒకరోజు జరగబోతుంది. జరిగితే ఎలా ఉంటుందంటే మీరు గమనించండి, అది జరిగితే ఎలా ఉంటుంది, ఇంత అద్భుతమైన జీవితం ఉంటుంది. ఇంకా మీకు గుండె బరువెక్కే మాట చెప్పిన, ఇది నీ బుర్రకి నా బుర్రకి ఈ క్రీస్తు శకం ఇంత అప్డేట్ సైన్స్లో మనకు అర్థమైందో లేదో నాకు తెలియదు, కానీ క్రీస్తు పూర్వం ఉన్న భక్తులకు అర్థమైపోయింది, అబ్రహాంకి అర్థమైపోయిందండి. వాగ్దానానికి వారసులు ఎవరండి చెప్పండి? అబ్రహాం. వాగ్దానానికి వారసులు అబ్రహాం అయితే ఇస్సాక్ అనే వాగ్దానం పక్కన పెట్టండి, అది వాగ్దానం లెక్కలోకి రాదు, అది దేవుడు చేసిన ఒక ప్రణాళిక. అబ్రహాముకి వాగ్దానానికి వారసుడు. ఎప్పుడైనా అబ్రహాము వాగ్దానాలు భూమి మీద నెరవేరినట్టు బైబిల్లో ఒక రెఫరెన్స్ చూపించండి, కనబడు. బైబిల్లో మీరు చూడండి, వాగ్దానాలు వారసుడు అబ్రహాముకి భూమి మీద ఏమీ నెరవేరలేదు. మరి ఏమి నెరవేరకపోతే దేనికోసం కనిపెడుతున్నావు అబ్రహాం అంటే, నేను ఈ యుగంలో నెరవేరాలని కనిపెట్టలేదు, రాబోతున్న ఒక యుగం ఉంది, అది పునాదులు కలిగిన చెప్పండి పట్టణం. ఆ లైఫ్ నాకు కావాలి, నాకు ఇక్కడ కాదు ప్యాలెస్, అక్కడ కావాలి. ఈ యుగంలో ప్యాలెస్ కట్టుకున్నా, ఈ యుగంలో ఎన్ని కట్టుకున్నా ఇదంతా దుష్ట యుగం. పక్కన ఒక ఆయన ఉన్నాడు, లోతు గారు అన్నీ ఎక్కడ కట్టాడండి? ఈ దుష్టిని కాలంలో ఈ యుగంలో కట్టాడు. లోతు గారు కట్టినవన్నీ ఈ యుగంలో కట్టాడు. లోతు యొక్క ఆస్తులు, లోతు యొక్క ఘనకార్య, లోతు యొక్క పదవులు అన్నీ మీరు చూడండి. ఈ కాలంలో కట్టుకున్న లోతైన ఆస్తిపరుడైన లోతు కొప్పుకూలిపోయాడు. ఆ లైఫ్లో ఎదురు చూసి అక్కడ పునాదులు గల పట్టణం మీద విశ్వాసం ఉంచిన అబ్రహాము నిలబడిపోయాడు. అర్థమవుతుందా? 23 కాదు, 24 కాదు, 25 కాదు, మనం దేని కొరకు ఎదురు చూస్తుంటే ఒక భక్తుడు నిజంగా నీ బుర్రకెక్కితే, నువ్వు అబ్రహాము వారసుడు అయితే అబ్రహాము విశ్వాసం ఉంచిన దాని మీద ఉంచు. నువ్వు దేని మీద విశ్వాసం ఉంచుతావయ్యా అంటే న్యూ ఇయర్ మీద కాదు, నేను మళ్ళీ చెప్తున్నాను, నువ్వు దేని మీద విశ్వాసం ఉంచుతావయ్యా అంటే రాబోతున్న నూతన సంవత్సరం మీద కాదు. చెప్పండి, నూతన యుగం అది ఇప్పుడు వస్తుంది. అది రావాలి అంటే బైబిల్ ఒక మాట ఉంది, కొరింథీయుల్లో పౌలు అంటాడు, వాపోతు ఇదిగో మరణాత త్వరగా రా. ఎందుకు? మా లైఫ్ మారాలి, మా జీవితం మారాలి, మా వ్యూ అక్కడ ఉంది. మన వ్యూ 24 మీద ఉంది, వాకిట్లో ముగ్గు మీద ఉంది, అద్రూప కేక్ మీద ఉంది, కొత్త బట్టల మీద ఉంది. నేను అడుగుతున్నాను, ఇదే న్యూ ఇయర్ అనుకుంటున్నాను. న్యూ ఇయర్ అంటే అడుగుతున్నాను, ఏముందని న్యూ ఇయర్? బట్టలు మారుతాయి, క్యాలెండర్ మారుతుంది, ఏమైనా మారుతుందండి? ఏం మారదు, కాకపోతే భూమే ఇంకో ఏరు ప్రదర్శనం చేస్తుంది అంతే. ఏమీ లేదు. నువ్వు విశ్వాసం అయితే నీ బుర్రకెక్కితే ఏమి ఎదురు చూడాలయ్యా అంటే అబ్రహాం ఎదురు చూస్తున్న చూడు, మరణాత త్వరగా రమ్ము.
నేను ముగించేస్తున్నాను ఇక. అంతా బాగానే చెప్పారు సార్, అర్థమైనట్టే ఉంది, ఏం అర్థమైనట్టు ఉంది అనుకున్న వాళ్ళకి మరోసారి చెప్తున్నాను. సార్ ఏం చేస్తున్నారంటారు దేవుడు అంటే, ఈ లైఫ్ని, ఈ జీవాన్ని, ఈ జీవితాన్ని ఒకరోజు పూర్తిగా మార్చేయబోతున్నాడు. ఎలా సార్? ఇంకా నాకు కావాలంటే పౌలు గారు ఇలాంటి విషయాలు బాగా రాశాడండి ఆయన. ఒకసారి చూస్తారా? మొదటి కొరింథీ పత్రిక 15వ అధ్యాయం, మొదటి కొరింథీ పత్రిక 15వ అధ్యాయం, మొదటి కొరింథీ పత్రిక 15వ అధ్యాయం 22వ వచనం చూడండి. ఇది విషయం చెబుతున్నాడు అక్కడ. ఆదామునందు అందరూ ఎలాగు మృతి పొందుచున్నారో అలాగునని క్రీస్తునందు అందరూ బ్రతికింపబడుదురు. ఆగుతున్నాను. అందరూ ఈ యుగమందు చచ్చిపోతున్నారు. యేసు ప్రభు యుగం ఒకటి రాబోతుంది. అప్పుడు అందరూ చెప్పండి, ఇంక్లూడింగ్ రవి గారు మదర్తో సహా అందరూ బ్రతికింపడతారు. అది ఎప్పుడు జరుగుద్ది కిందకి చెప్తున్నాడు చూడండి. ప్రతి వాడు తన వరస్సులో బ్రతికింపండి. ఎప్పుడు? ఒక నూతన శకం రాబోతుంది. ఇంకా కిందకి చెప్తున్నాడు చూడండి. ప్రథమ ఫలము తన వరస్సుల్లో బ్రతికింపండి. ప్రథమ ఫలం క్రీస్తు. తరువాత క్రీస్తు వచ్చినప్పుడు ఆయన వచ్చినప్పుడు ఎప్పుడు వస్తాడు ఆయన? గోధుమలను గురుకులను వేరు చేయడానికి, ఈ యుగాన్ని ఆపేయడానికి, దుష్టుని చేతుల్లో ఉండిపోయిన ఈ మానవుడు దేవుడిచ్చిన అధికారాన్ని వాడి నుంచి తీసేయడానికి ఒకరోజు రాబోతున్నాడు. ఈ పంటను వేరు చేయడానికి, ఈ కాలాన్ని ఆపేయడానికి, కొత్త కాలాన్ని ప్రారంభించడానికి రాబోతుంది. అంటే ఇప్పుడు చెప్పండి, మన నూతన సంవత్సరం ఎప్పుడు చెప్పండి? యేసుప్రభు రావాలి. యేసుప్రభు ఎప్పుడైతే వస్తాడో అదే మన నూతన యుగం, అదే మన నూతన సంవత్సరం. ఒకవేళ నువ్వు ఎన్ని క్యాలెండర్లు ఇప్పుడు మార్చా, అది దుష్టుని కాలమే, గుర్తుపెట్టుకో. అది నూతన కాలం అవుతుంది. కిందకి ఇంకా వివరణిస్తున్నారు చూడండి. ఆయన వారు బ్రతికింపడాడు. తర్వాత ఆయన సమస్తమైన ఆధిపత్యం. ఎవరిది ఆధిపత్యం చెప్పండి? ఈ దుష్టుడి కింద ఉన్న లోక అధికారులది, వీళ్ళందరితో ముడిపడిన సమస్తమైన అధికారమును బలమును కొట్టివేసి తన తండ్రి అయిన దేవునికి చేయమని అడుగుతున్నారుగా. ఏం చేస్తున్నాడు దేవుడు అంటే, శత్రువుల్ని మెల్లమెల్లగా లాగుతున్నాడు. 1 by 1 తన ప్రాజెక్ట్ని మెరుగు చేస్తున్నాడు. ఒక్కొక్క కార్యాన్ని మారుస్తున్నాడు. సమస్తాన్ని మార్చడానికి అక్కడుండి పరిపాలన చేస్తున్నాడు, ప్రక్షాళన చేస్తున్నాడు. ప్రతి విషయంలో ఆయన చాలా కేర్ తీసుకుంటున్నాడు. అదిగో ఆ శత్రువులందరినీ తన పాదముల కింద ఉంచు వరకు ఆయన రాజ్య పరిపాలన అక్కడుండి చేస్తున్నాడు. కడపట నశింప చేయబడు శత్రువు మరణం. కాంటెక్స్ట్లో శత్రువు అంటే ఎవరు అంటే, కాంటెక్స్ట్లో మరణం. మీకు ఎలా ఉందో మాట, నాకు ఈ చల్లు కూడా మనకి ఏడెక్కుతుంది. మరణాన్ని మరణం చేతే చంపే రోజు ఉంది. సాతాన్నే సావు దెబ్బ కొట్టే రోజు ఉంది. సావుని చంపి మరణాన్ని మరణం చేత తొక్కి ఈ మరణాన్ని పూర్తిగా బంధించేసి ఈ దుష్టత్వాన్ని తీసేసి యేసు ప్రభు నీతిమంతులందరూ కలిసి ఒక స్లోగన్ ఎత్తుతారట. ఆ స్లోగన్ సాంగ్ ఇడ చెప్పిన, మరణమా నీ విజయం, మరణమా నీ ముల్లెక్కడ? మరణపు ముళ్ళు పాప అనుకున్న బలం మరణం. ఈ రెండింటినీ వాడుకున్న దుష్టుడు బలవంతుడు సాతాను. వీళ్ళందరినీ ఆపేసి అప్పుడు అంటారట దేవుడు, ఇప్పుడు రా, ఎవరిని తీసుకుంటా తీసుకో, ఎవరిని తీసుకోలేదు. ఎందుకంటే నీ కాలం అయిపోయింది, నీ టైం అయిపోయింది, పూర్తిగా ఈ లోకం మారిపోయింది. ఆ మార్చేసిన తర్వాత ఆయన చెప్తున్నాడు, ఈ దుష్టుని యుగం స్తంభించేసి మరణానికి కారణమైన శత్రువైన సాతాన్ని అందరినీ నశింపజేసేస్తాడు. అప్పుడు స్టార్ట్ అవుతుందండి. చక్కటి మట్లో, నల్లటి మట్లో మెత్తగా నేల తడిసిన తర్వాత కొత్త మొక్కలు ఎలా వికసిస్తాయో మళ్ళీ కొత్త జీవితం రాబోతుంది.
ఎలా ఉంటుందండి ఆ జీవితం? ఎలా ఉంటుంది సార్ ఆ లైఫ్ అంటే అర్థం అవడానికి యెషయా గారు ఒక మాట రాశారు. చూడండి ఎంత బాగుంటుంది ఆ జీవితం. ఒకసారి చూడండి, ముగించుకుందాం. యెషయా గ్రంథం 11వ అధ్యాయం. యెషయా గ్రంథం 11వ అధ్యాయం. యెషయా గ్రంథం 11వ అధ్యాయం. యెషయా మొద్దు నుండి చిగురు పుట్టును. 6వ వచనం నుండి చదవండమ్మా. తోడేలును గొర్రెపిల్లను గొర్రెపిల్ల యొద్ద వాసము చేయును, చిరుతపుల్లి మేకపిల్ల యొద్ద పండుకొనును, దూడయు కొదమ సింహమును పెంచబడిన కోడయు బాలుడు వాటిని తోలును. ఆ లైఫ్, ఆ యూనివర్స్ లేదా ఆ కొత్త ప్రపంచం ఎలా ఉండబోతుందంటే ఇక జంతువులని, క్రూర జంతువులే చంపుకునే కాలం ఉండదట. సింహం గడ్డి మేస్తదట, సింహము దూడ కలిసి ఒకే దిక్కున ఉంటాయట, నాగుపాము బాలుడు కలిసి ఆడుకుంటాడట. సార్ ఏమీ చేసుకోవంటే ఆ యుగంలో ఇక ఏమీ జరగదు. ఆ యుగంలో ఇక రక్తపాతం లేదు, ఆ యుగంలో ఘోరము లేదు, ఆ యుగంలో ఒకదాన్ని ఒకటి చంపుకునే ప్రాణగండం లేదు. ఒక లైఫ్, ఈ లైఫ్ చూచాయిగా ఉండేదే సార్. ఎక్కడైనా అంటే ఉండేది ఏదైనా తోటలో. మీరు చూడండి, ఏదైనా తోటలో సింహాలు, పులులు, అన్ని జంతువులు కలిసే ఉన్నాయి. ఏదైనా తోటలో ఒక జంతువును ఒకటి చంపుకున్న రికార్డ్ లేదు. ఒకదాన్ని ఒకటి చంపుకునే రికార్డ్ లేదు. మనుషుడి మీదకి క్రూరమృగాలు తిరగబడితే ఆదాము అన్ని తిరుగ్గాని అటుపక్కెలకు అక్కడ సింహాలు అవి ఉన్నాయి అనలేదు. ఎందుకో చెప్పినా, ఆ దాడులు లేవు, ఆ చంపుకునే ఘోరం లేదు. ఇదంతా ఎప్పుడు ఈ రక్తపాతం, ఒకదానొకటి చంపుకోవడం, జీవవృక్ష ఫలాలు తినే మనిషి జంతువులు కూడా తినే ఈ పర్మిషన్ తీసుకుని ఇదంతా ఎప్పుడు జరిగిందంటే ఎప్పుడైతే ఆజ్ఞ అతిక్రమించారో మొత్తం మారిపోయింది. రక్తం ఒలిగింది, అధికారం పోయింది, దుష్టుడి యుగంలోకి పోయాం. అక్కడి నుంచి అందరిని వాడు నడిపిస్తున్నాడు. మళ్ళీ ఇదంతా దేవుడు మార్చేసి ఆ పాత వైభవాన్ని కొత్త వైభవంగా మళ్ళీ తీసుకురాబోతున్నాడు. అది రేపే జరుగుద్దేమో మనకు తెలియదు. అది ఎప్పుడు ఈ ఏడాది జరుగుద్దేమో తెలియదు. అది ఎప్పుడు తెలియదు. కానీ ఒకటైతే వాస్తవం, అది ఖచ్చితంగా జరుగుద్ది. నువ్వేవేవో అనవసరమైన విషయాలు నమ్ముతున్నావు లేదో నాకు తెలియదు, కానీ ఒక తమ్ముడిని, ఒక చెల్లిని, ఒక అమ్మని, తండ్రి సమానంలో ఉన్న వారిని అందరినీ బతిలాడుతున్నాను. మీరు ఏది నమ్మినా దేనివల్ల మీకు ఉపయోగం ఉండదు, కానీ ఇది నమ్మండి. నేను మరలా చెప్తున్నాను, ఇది నమ్మండి. నిద్రించిన మీ ప్రియులను మరలా మీరు చూస్తారు. ఇది నమ్మండి. నిద్రించి తిరిగి లేచిన యేసుకు ఒకరోజు చూస్తారు. ఇది నమ్మండి. ఒకరోజు ఈ లోకంలో నీతిమంతుడిగా నువ్వు ఎంత ప్రార్థన చేసినా నీ శ్రమ పోలేదు. నువ్వు నీతిమంతుడిగా ఎంత ఏడ్చినా నీ రోదన పోలేదు. ఈ లోకంలో నీతిమంతులకి ఎక్కడా సుఖం దొరకలేదు, కన్నీళ్ళే మిగిలే. అందుకే నీతిమంతులకి నిలిపారం ఇక్కడ లేదు. ఈ బాధను అనుభవిస్తావు, ఏడుస్తావు, అప్పులకి, రోగాలకి, బాధలకి, ఎలివేతలకి, గొడవలకి, అన్నిటికీ ఏడుస్తావు. ఎవరో చచ్చిపోతావు, ఆయన దగ్గరికి వెళతావు, ఆయన మారుస్తాడు. ఒక వాగ్దానం ఇచ్చాడు. ఈ యుగంలో ఏడ్చిన మనందరినీ ఆ యుగంలో నిలబెట్టి ప్రతి బాష్ప బిందువుని చెప్పండి తుడి చేస్తాడట. ఇక లేదిక, డోంట్ వరీ మై సన్. ఇక లైఫ్ అయిపోయింది, ఇక లేదిక. ఏడుపు లేదు, ఆకలి లేదు, సూర్యుడు లేడు, ఎండ లేదు, వడగాలి లేదు, మరణం లేదు. లైఫ్ ఎలా ఉంటుందంటే మళ్ళీ వృద్ధాప్యం రావడం, పళ్ళు ఊడిపోవడం, చచ్చిపోవడం, ఇలాంటిది ఏమి ఉండదు. ఇంకా అదొక లైఫ్. ఎలా ఉంటాం ప్రభు అంటే ఆ యోహాను గారు అంటారు, మన ప్రభు ఎలా ఉంటాడో చెప్పండి, అచ్చు అలా ఉంటామంట. ఆ లైఫ్ కావాలా? ఆ లైఫ్ కావాలని నేను చెప్తున్నాను. ఆ దుష్టుడి చేతుల్లోంచి బయటికి రా, ఆ దుర్మార్గుల చేతుల్లోంచి బయటికి రా. ఈ వాస్తవికమైన బైబిల్ గ్రంథంలో ఉన్న మాటలు చదవడం స్టార్ట్ చేయి, నమ్మడం స్టార్ట్ చేయి, సువార్తను బురకెక్కించుకో. అసలు ఏంటి దీని సంగతి అని అర్థం చేసుకో. ఒకవేళ నేను ఎంత చెప్పినా, నేను నిజంగా చెప్తున్నాను, ఎంత చెప్పినా మీకు అర్థం కాకపోతే సంథింగ్ ఇంకా నువ్వు ఆడండర్లో ఉన్నాయేమో, జాగ్రత్త. ఇంత విపులంగా చెప్పినా నీ బుర్రకి, నీ ఆత్మకి ఆ ఉద్యమం రావట్లేదంటే సంథింగ్ రాంగ్. వాడి చేతుల్లో ఉన్నాయేమో, జాగ్రత్త. నీకు ఇంటర్నెట్ మోజు, ఆ ఫేస్బుక్ మోజు, ఆ వాట్సాప్ మోజు, ఈ చెత్త చెదారం, ఈ లౌకికమైన డాంబికం అంతా నీకు ఇంకా
అలాగే నీకు ఎక్కుతుంది, ఇది ఏది ఎక్కట్లేదు. నాకు చాలామందికి నా చుట్టూ ఉన్న వాళ్ళకి మొబైల్లో చాలా సెట్టింగ్స్ మాకు తెలియదు, అర్థం ఏదో అలా వాడేస్తాం అంతే. ఎర్ర బటన్ గ్రీన్ బటన్ కొన్ని అర్థమవుతాయి. కానీ నేను అడుగుతున్నాను, నీకు నాకన్నా బాగా అర్థమవుతున్నాయి, నీకు నాకన్నా ఎన్నో విషయాలు తెలుసు. నాకు కొన్ని విషయాలు చెప్తారు, నాకేం ఎక్కువ అన్నీ బైబిల్ తప్ప ఇంకేది ఎక్కదు మనకి. నేను అడుగుతున్నాను, మీకు ఇదే తప్ప అన్నీ ఎక్కుతున్నాయి, ఇది మాత్రం ఎక్కట్లేదు. సంథింగ్ నీకు అన్నీ ఎక్కుతున్నాయి కానీ ఇది ఎక్కట్లేదంటే వాడు ఏం చేశాడు చెప్పు? మూసేసాడు. నీకు ఎక్కనివాడు, నీకు ఇంట్రెస్ట్ ఉండేవాడు, నీకు ఆల్రెడీ లోపల స్టార్ట్ అవుద్ది ఎప్పుడు వదిలేస్తారో అని ఉండేవాడాడు. నీకు కింద ఏదో మంటేడైనట్టు ఉంటుంది, వదిలేస్తే బాగుంది కూడా. ఇంత చలిలో కూడా నీకు ఈటీటుగా ఉంటుంది సీటు, అడు ఉండేవాడు. అందుకే దుష్టుడు దుర్మార్గుడు. అడుగుతున్నారు కదండి, ఎందుకు ఘోరాలు జరుగుతున్నాయి, ఎందుకు నేరాలు జరుగుతున్నాయి అంటే, పైన అధికారి అయితే మరి ఏం జరుగుతాయి చెప్పండి? అవే జరుగుతాయి. మళ్ళీ యేసు ప్రభు పరిపాలన వస్తే కానీ అది పోదు. ఆ గొర్రె పిల్ల కిందకి మనం వెళితే కానీ మళ్ళీ ఆ గొర్రె పిల్ల లాంటి జీవితం మనకి అది కావాలా? ఎదురు చూడు. ఈ ప్రభుత్వం పోయి ఇంకో ప్రభుత్వం వచ్చి, ఇంకో ప్రభుత్వం పోయి మళ్ళీ ఈ ప్రభుత్వం వచ్చి, ఆ ప్రభుత్వం వచ్చి, ఈ ప్రభుత్వం సెంట్రల్ మాడి, స్టేట్ మాడి, పంచాయతీ మారి, ఎంతమంది మారినా నేను మళ్ళీ చెప్తున్నాను, ఇదంతా దుష్టుని యుగం. ఏది మారదు. అయ్యే గొడవలు, అదే చెత్త, అదే నరహత్యలు, అవే కలహాలు, అదే దొంగతనాలు, మన పేరు చెప్పి తినేయడాలు, ఇవే జరుగుతాయి. మరి ఎప్పుడంటే నీ నాయకుడు వస్తాడు, నీ రాజు వస్తాడు, ఒకడు తీసుకెళ్తాడు, నీ ప్రియులను లేపి నిన్ను వారి చేతులు కలిపి ఆకాశ మేఘాల గుండగా ఆ మేఘాల మీద నిన్ను తీసుకెళ్ళిపోతాడు. ఈ లైఫ్ నమ్మిన వారు ఒమ్ము కారుగాక కారు. నీ నాయకుడు నిన్ను మోసం చేయొచ్చేమో కానీ ఈ నాయకుడు నిన్ను మోసం చేయడు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఇప్పుడు చెప్పండి, నూతన సంవత్సరం ఉందంటారు మనకి? చెప్పండి. రాబోయే యుగానికి కాబోయే వారసులం గనక, ఆ యుగానికి ఒక ఇయర్ తగ్గింది కనుక, ఆ యుగంలోకి వెళ్ళడానికి మనకు ఒక సంవత్సరం ఇంకా ముందుకు వచ్చింది కనుక, ఈ వ్యూలో చెప్పుకోండి, నూతన సంవత్సర శుభాకాంక్షలు. యుగానికి దగ్గరలో ఉన్నాం, అందుకు మనకి నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఇలా అర్థవంతంగా చేయండి, అంతేగాని అద్దరు ఒక ముగ్గేసి వెళ్ళి గ్రీటింగ్ కార్డు తెచ్చుకుని వాగ్దానం కార్డు పెట్టుకుని తెచ్చుకుంటే ఇళ్ళకి కార్డు అంటుంది, గర్భోదు కమ్ము అంటుంది. జాగ్రత్త, మరి అలాంటి ఏం వద్దు. బైబిల్గానే చదువు, వాక్యంగానే తీసుకో. ఆ నూతన యుగం కొరకు కనిపెట్టు. దేవుడు నిన్ను మీ బిడ్డలను దీవించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రార్థన. ప్రేమగల తండ్రి, కృపగల దేవ, నీ దయలో మీ కృపలో తండ్రి మమ్మల్ని అందరినీ నడిపిస్తున్నందుకు మీ స్తుతులు, స్తోత్రం. ఇవెన్నో నిగూఢమైన సంగతులు. కాలం వాడిది, అధికారం వాడిది తండ్రి. సమస్త భూమి మీదైనను పరిపాలిస్తున్న వాడు. ఎందుకంటే మనుషులందరూ వాడి చేతుల్లోకి పోయినప్పుడు అధికారం వాడి చేతుల్లో ఉంటుంది. అధికారం మళ్ళీ వెనక్కి రావాలి అంటే మనుషులు మీ చిత్తం జరిగించినప్పుడే గృహాలు బాగుంటాయి, స్నేహాలు బాగుంటాయి, సేవలు బాగుంటాయి, మనుషులు బాగుంటారు, ఆరోగ్యాలు బాగుంటాయి, జీవితాలు బాగుంటాయి, పిల్లలు బాగుంటారు, జంతువుల మధ్య కూడా సఖ్యత బాగుంటుంది. ఇవన్నీ జరగాలి అంటే కొత్త ఆకాశము, కొత్త భూమి రావాలి. నూతన యుగం ఒక స్టార్ట్ అవ్వాలి. అది రావాలి అంటే గోధుమలను, గురుగులను వేరు చేసే యుగ సమాప్తి అందు జరగాలి. దాని కొరకు మేము ఎదురు చూస్తున్నాం. మరణాత త్వరగా రమ్ము అని మేము ఎదురు చూస్తున్నాం తండ్రి. ప్రకటన గ్రంథంలో తండ్రి మీ కుమారుడు కూడా మాకు సెలవిచ్చాడు, రమ్ము రమ్ము త్వరగా రమ్ము అని. ఆ మాట మేమందరం అడుగుతున్నాం తండ్రి, మీరు త్వరగా రండి, మీ సుతుడిని త్వరగా మాకు పంపించండి. ఆ నూతన యుగంలోనికి తండ్రి మమ్మల్ని అందరినీ తీసుకెళ్ళి ఆ నిత్యమైన ఆనందంలో మమ్మల్ని నిలబెడతారని కోరుతూ అందరినీ మీ చేతులకు అప్పగిస్తూ, ఈ మాటలు ఎవరికైనా అర్థం కాకపోతే అర్థం చేసుకునే స్థితి వారికి అనుగ్రహిస్తారని అర్థిస్తూ, నా శత్రువులను మా మిత్రులను మీకు అప్పగిస్తూ క్రీస్తున్నామని ప్రార్థన సమర్పిస్తున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్.